పితామ పత్రిజీకి నమస్కరించుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం. గురు పౌర్ణమికి అందరూ కూడా బోధనకు రావాలి. ఎందుకంటే గురువుగారు పుట్టినటువంటి జన్మస్థలము, అక్కడ నడియాడిండు. ఒక రాముడు ఏ విధంగా అయితే రామజన్మభూమి ఉందో, కృష్ణుడికి ఏ విధంగా అయితే మధుర ఉందో, ప్రేమి మాస్టర్ అందరికి కూడా ఏదైతే ఉందో గురువు యొక్క జన్మస్థలమైనటువంటి శంకర్ నగర్ బోధన లోపల ఉన్నది. కాబట్టి ఈ గురు పౌర్ణమికి ప్రతి మాస్టర్ కూడా ఈ తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి రావాలని అందరికీ సవినయంగా అందరికి కూడా నేను ఆహ్వానిస్తున్నా. స్వర్ణమాల అమ్మగారు కన్వా శాంతివనం లోపల కలవడం జరిగింది. అమ్మ ఏమన్నదంటే, ఈసారి గురు పౌర్ణమికి నేను బోధనకు వస్తున్నా, ప్రతి సంవత్సరం కూడా మీరు గురువు గారు పుట్టినటువంటి ఇంటి లోపల గురు పౌర్ణమి వేడుకలు చేయాలని, మీరు ఎప్పటికి కూడా అక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ గురు పౌర్ణమి వేడుకలు చేయాలన్నటువంటి దాంతో అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమికి ఉదయము 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన అన్నది చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారితోని అఖండ ధ్యానం అన్నది అక్కడ చేస్తాము. ఎందువరకంటే గురు పౌర్ణమి రోజు పత్రిజీ వాళ్ళ యొక్క గురువు దగ్గరికి, ఆశ్రమానికి ప్రతి గురు పౌర్ణమికి వెళ్తాడు. కాబట్టి స్వర్ణమాల అమ్మ ఏమన్నదంటే, మన యొక్క గురువు పుట్టినటువంటి ఇంటి లోపల అందరం కూడా మనము ధ్యానం చేద్దామని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. 3 గంటలు అఖండ ధ్యానం అక్కడ ఉంటుంది. అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారి యొక్క సందేశం ఉంటుంది. అదేవిధంగా సీనియర్ మాస్టర్స్ వాళ్ళ యొక్క సందేశాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమము జరుగుతుంది. రాత్రి కూడా ధ్యానము, పౌర్ణమి ధ్యానం కూడా చేయడానికి కూడా అక్కడ చేసుకోవచ్చును. ఈ విధంగా దినమంతా ప్రోగ్రాము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారము. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రి గారికి ప్రణామాలు. మరి జూలై 21 తేదీన గురు పౌర్ణమి సందర్భంగా బోధన్యందు అద్భుతంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. అజ్ఞానం తొలగించిన గురువు పుట్టిన ప్రదేశం, మరి ఆ రోజు మన గురువు పుట్టిన ప్రదేశంలో మనం గురు పౌర్ణమి వేడుకలు చేసుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది. మరి గంగారెడ్డి సార్ చెప్పినట్టుగానే అన్ని కార్యక్రమాలు అదేవిధంగా ముందుకెళ్తాయి. మరి మన గురువుగారైన వారి గురువుగారు సదానంద గురుగారిని ఎలా అయితే కలిసి వస్తారో, ప్రతి గురు పౌర్ణమి రోజున ముందు అంగరంగ వైభవంగా జనాలందరూ దండోపదండాలుగా మన జన్మస్థలికి, పత్రిజీ జన్మస్థలి బోధనకి వస్తారు. మరి అది ఈ ప్రోగ్రాం నుంచి మొదలవుతుంది. మరి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడెక్కడ నుంచో అందరూ దండోపదండాలుగా వస్తున్నప్పుడు మన నిజామాబాద్ వాసులు, బోధన వాసులు, ఆర్మూర్ వాసులు, కామారెడ్డి, ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో సిటీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పక ఉపయోగించుకోవాలి. మరి ఇంత అద్భుతమైన ప్రదేశంలో మనందరం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి దీన్ని చేసే అవకాశం మా ట్రస్ట్ సభ్యులందరికీ వచ్చినందుకు కూడా మేము చాలా ఆనందిస్తున్నాము. మరి గురువుకి చేసుకునే సేవా భాగ్యం అందరికీ కూడా పదే రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మేము ఆనందిస్తున్నాము. అందరికీ గురు పౌర్ణమికి సంబరాలకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమి వేడుకలో పాల్గొనాలి. మరి ఇంత అద్భుతమైన వేడుకలు పదే మనకు రావు. మరి సంవత్సరంలో ఒక్కసారి వచ్చి గురు పౌర్ణమి వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం. మాస్టర్స్ అందరికీ మన గురు పౌర్ణమి సందర్భంగా ఆత్మీయ ఆహ్వానం. ఈ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా మాస్టర్స్ అందరికీ ఉదయం మార్నింగ్ 7:30 వరకు టిఫిన్ అరేంజ్ చేయబడుతుంది. మధ్యాహ్నం లంచ్, మరి రాత్రి పౌర్ణమి ధ్యానం చేసుకునే వారికి కూడా టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్, మరి భోజనం చేసే వారికి భోజనం కూడా అరేంజ్మెంట్ చేయబడుతుంది. ఇది ఈ కార్యక్రమం ప్రోగ్రాం. అందరూ కూడా 21 తారీఖు నాడు గురు పౌర్ణమికి గురువుగారి ఇంటికి రావాలని వెల్కమ్ చేస్తాం. పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మగారికి, ధ్యాన బంధువులకు అందరికీ నమస్కారములు. జూలై 21 గురు పౌర్ణమి సందర్భంగా మన గురుపత్ని అయిన స్వర్ణమాల అమ్మగారు బోధనలో జన్మస్థలికి విచ్చేస్తున్నారు. అట్టి కార్యక్రమానికి మన ధ్యాన బంధువులందరూ రావాలని కోరుచున్నాము. వచ్చిన వాళ్ళకి పొద్దున అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి కూడా భోజనము, పడుకోవడానికి అన్ని వసతులు
కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని పత్రిజీ జన్మస్థలి యొక్క ట్రస్ట్ తరపున అందరం కోరుచున్నాం. నమస్కారం. ఈ నెల జూలై 21 రోజున గురు పౌర్ణమి సందర్భంగా మన గురుపత్రి అయిన స్వర్ణమాల పత్రి మేడం గారు మన బోధన్ పత్రి జన్మస్థలికి విచ్చేస్తున్నారు. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ప్రతి ఒక్క మాస్టరు దీనికి విచ్చేసి సద్వినియోగం చేసుకోగలరని, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.